జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. భగవానుడు క్రిందటి భాగములో తన యొక్క పరా అపరా ప్రకృతుల గురించి తెలియచేస్తూ ఈ యావత్తు జగత్తు యొక్క సృష్టి ప్రళయములకు మూల కారణుని నేనే అని ఎరుంగుము అన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క ఆధారంగానే ఈ రెండు ప్రకృతులు ఏర్పడి తద్వారా మనకి యావత్తు జగత్తు కూడా ఈ కనిపిస్తున్నటువంటి బ్రహ్మాండమంతా కూడా ఈ విశ్వమంతా కూడా అక్కడి నుంచే ఉద్భవిస్తున్నది. ఉద్భవించి మళ్ళీ అక్కడే లయమైపోతున్నది అని చెప్పారు. అదేవిధంగా ఒక విధంగా ఆలోచిస్తే మన లోపలే పరమాత్మ ఉన్నాడు కనుక మన లోపల నుంచే మనకి యావత్తు సృష్టి కూడా బహిర్గతమవుతుంది. ఎందుకంటే స్వామి శివానంద పరమశివారు చెప్తారు, ఈ యావత్తు బ్రహ్మాండము ఎక్కడుందయ్యా అంటే నీలో నుంచి ఉంది, నీ లోపలే ఉంది. అది ఎలా ఉద్భవిస్తుంది అంటే నీ యందు నుంచి అది బయటికి ఒక అండము వలె ఈ బ్రహ్మాండం అని చెబుతున్నాం కదా, ఈ యొక్క ఎలా ఉంది అండము అంటే గుడ్డు ఆకారముగా ఉన్నదని చెప్తారు. అండము అంటే గుడ్డు అని చెప్తాం. అన్నీ కూడా మరి ఈ గుడ్డు ఎలా అయితే అండాకారములో ఉందో అదే విధముగా నీ నుంచి బయటికి తన్నుకు వచ్చింది ఈ జగత్తు, మళ్ళీ అదే లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. అయితే ఎప్పుడు బయటకు వచ్చింది, ఎప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది, నీవెవరివై ఉన్నావు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే యథార్థముగా మనమందరము కూడా మన వాస్తవముగా పరమాత్మ స్వరూపులమే, భగవత్ స్వరూపులమే, అన్యము కానే కాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆ అన్యముగా భావన చేస్తున్నాం. నేను అయిన ఆ యొక్క పరబ్రహ్మతత్వమును మర్చిపోయి విస్మరించి అన్యమైన దేహ భావనతో ఎప్పుడైతే మనము పడ్డామో ఆ భావనలోకి వచ్చేసామో అప్పుడే మనలో మాయ అనేది ఉద్భవిస్తుంది. ఈ మాయే పంచభూతాలు. ఈ పంచభూతాలు కూడా మన లోపలే ఉన్నాయి. చెప్పాలంటే మనలో ఈ ఆకాశము, వాయువు, జలము, అగ్ని, భూమి, ఈ ఐదు కూడా బయట ఎలా ఈ బ్రహ్మాండములో నిండి ఉన్నాయో ఈ పిండాండములో కూడా మన లోపల చెప్పాలంటే బ్రహ్మాండం మనలోనే ఉంది. ఎందుకంటే నీ లోపల చైతన్యం లేనప్పుడు బ్రహ్మాండమే లేదు. పంచభూతాలన్నీ కూడా శిరస్సులోనే ఉన్నాయి. ఆకాశము ఊర్ధ్వస్థానము అంటే పై స్థానము. ఆ పై భాగములో ఆకాశమైతే దానికి దిగువగా ఎప్పుడైతే చైతన్యము కొద్దిగా కిందికి చలనమవుతుందో ఎప్పుడు కూడా పరమాత్మ స్థానం భగవంతుడు ఆకాశములో ఉంటాడంటే ఊర్ధ్వస్థానము. ఎలా అయితే శిరస్సు యొక్క పైభాగములో ఆకాశము కనుక ఆ యొక్క సహస్రారము దాటి ఆకాశ స్థానములో పరమాత్మ నిలిపి ఉన్నంతకాలం జ్ఞానుడు అయ్యే ఉంటావు. కానీ అది ఎప్పుడైతే దిగువకి చలనమవుతుందో అప్పుడే అది వాయువుగా చలించి అగ్ని స్వరూపమై అగ్ని నుంచి జలోద్భవమై జలము నుంచి భూమి ఉద్భవం అవుతుంది. అలా అహంకారం పుడుతుంది మనలో. ఆ విధంగా ఆకాశము నుంచి మనం ఎప్పుడైతే వాయువు చలనమవుతుందో కిందికి దిగుతామో అక్కడ నుంచి ఇంకా మన యొక్క ఈ భూమధ్య స్థానము అగ్నిస్థానము అక్కడికి మనము దాన్ని ఆ భూమధ్య స్థానములో అగ్నిస్థానములో దాన్ని ఎప్పుడైతే అదుపు చేయగలిగితే అది ఊర్ధ్వంగా వెళ్ళిపోతుంది. కానీ అది ఇంకా కిందికి దిగి అది జలమయం అయిపోయి జలస్థితికి వచ్చేస్తే అక్కడే మనసు ఉద్భవం అయిపోతుంది. ఎందుకంటే జలమే మరి చూడండి నారాయణుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువునే నారాయణుడు అంటారు. ఈ నారాయణుడే ఆ యొక్క పాల సముద్రంలో పవలించినటువంటి శేషపానుపు మీద పవలించిన వాడని చెప్తారు కదా. ఆయన విష్ణు భగవాన్ అంటాం కదా. ఆ విష్ణువే మనలో మనస్సుగా పనిచేస్తూ ఉంటాడు. మన మనస్సే అక్కడ విష్ణువు. అందుకే మనసు పాలించువాడు అని చెబుతాం. ఎందుకంటే మనసు విష్ణువే పాలించువాడు. ఈ జగత్తునంతటినీ కూడా పాలన చేసేది విష్ణువే, సృష్టించేది బ్రహ్మ. కానీ సృష్టించే బ్రహ్మ ఎక్కడి నుంచి ఉద్భవించాడు అంటే విష్ణువు యొక్క నాభి కమలము నుంచి ఉద్భవించాడని చెప్తుంది మనకి శాస్త్రం. అంటే విష్ణువు పాలిస్తున్నాడు, కానీ సృష్టించేటువంటి బ్రహ్మ మాత్రము ఆయన నాభి నుంచి ఉద్భవించాడంట. అంటే పాలించువాడే ముందు, తర్వాతే బ్రహ్మగారు వచ్చారు నాభి కమలము నుంచి.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే బ్రహ్మ ముందు సృష్టించాక విష్ణువు పాలించాడంటే కాదండి. అసలు పాలించు విష్ణువు నుంచి పుట్టించి బ్రహ్మదేవుడు పుట్టాడు. మనం కూడా చూస్తూ ఉన్నాం, చిత్రాలు పటాలు గీస్తూ ఉంటారు. విష్ణువు శేషపానుప మీద పవలించి ఉంటే ఆయన నాభి నుంచి ఒక కమలం వచ్చి అందులోంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. ఆయన అప్పుడు సృష్టి యావత్తు కూడా సృష్టిస్తాడు. వేదాలన్నీ కూడా ఆయన నుంచి ఉద్భవించినాయి, శాస్త్రాలన్నీ కూడా అక్కడి నుంచి పుట్టాయని చెప్తారు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ బ్రహ్మదేవుడు తర్వాతే వచ్చినాయి. మరి అలానే మనలో అగ్నిస్థానములో నుంచి చలనమైనప్పుడు ఆ యొక్క నీరుగా మారి, అంటే ఆ యొక్క ద్రవరూపంగా ఉండే మనసు స్థానం, ఆ ద్రవరూపంగా ఉన్నది మనసు స్థానం. అక్కడి నుంచి విష్ణువు యొక్క స్థానమైనది. ఆ విష్ణువు పాలిస్తూ ఉన్నప్పుడు మనసు అనేది పుట్టినప్పుడు ఆ మనసు అనేటువంటి విష్ణువు యొక్క నాభి కమలములోంచి వచ్చిన బ్రహ్మదేవుడు మాదిరిగా మనసులో నుంచి నేననే అహం పుడుతుంది. ఆ అహమే బ్రహ్మ. ఈ నేను వచ్చినప్పుడే మనకి ఈ యొక్క జగత్తులో అన్నీ కూడా విశదమవుతూ ఉంటాయి. నేను అనే భావన లేకుండా ఈ దృశ్యం ఉన్నప్పటికి కూడా అది నీకు అర్థం కాదు, అది నీకు సంబంధించింది కాదు. మరి ఎప్పుడొచ్చినాయి ఇవన్నీ కూడా? వీటికి ఇవి ఏమిటి, ఎందుకు, ఎవరు అనే అన్ని రకాల ప్రశ్నలతో జగత్తు మన ముందుకు ఎప్పుడొచ్చింది అంటే నేను వచ్చినప్పుడే. కనుక ఈ నేను భావనే అహం. ఈ అహమే బ్రహ్మ. ఆ బ్రహ్మతత్వమే భూమి తత్వము. పంచభూతాల్లో ఐదోదైనటువంటి భూమి నేను అనే అహంగా చెప్తారు. అలా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి మొదలవుతుంది. కానీ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే మన లోపల భగవంతుడనేటువంటి పరమ చైతన్యం ఉంది, పరమాత్మ యొక్క స్థితి. ఆ యొక్క శక్తి స్థానములోంచి ఇవన్నీ పుట్టినాయి. కనుక ఈ శక్తి స్థానము నుంచి ఇవన్నీ ఉద్భవించినప్పుడు ఎప్పుడైతే నేననే అహం వస్తుందో అప్పుడే సృష్టి వచ్చింది. కనుక ఆ నేను ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఆ పరమాత్మ స్థానం నుంచి ఇవన్నీ చలనమోవడం వల్ల వచ్చినాయి. కనుక ఈ సృష్టి యావతి కారణం ఎవరై ఉన్నారంటే నేనే, పరమాత్మే, భగవంతుడే. కనుక ఆ నేను నేనైనప్పుడు ఆ నేను నుంచి ఇవన్నీ పుట్టినాయి. కనుక నీలో నుంచే బ్రహ్మాండం వచ్చిందని చెప్పడానికి కారణం శిరసే బ్రహ్మాండం అన్నారు. అందుకే ఈ శిరోస్థానము నుంచే అది ఉద్భవం అయ్యి అలాగ మనస్సుగా ఉద్భవించి మనస్సు నుంచి ఈ యొక్క అహంతత్వమైన బ్రహ్మ ఉద్భవించినప్పుడే జగత్తు ఒక అండాకారములో మనకి ఉద్భవిస్తుందని చెప్పారు. కనుకనే ఈ యావత్తు బ్రహ్మాండము కూడా మనం గొప్పదిగా అనుకునే ఈ బ్రహ్మాండము కూడా మన లోపల ఉండేటువంటి అసలైనటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క తత్వములోంచి ఉద్భవించినది. చాలా అల్పమైనది, దాన్ని తెలుసుకుంటే ఇది చాలా అల్పమైనది. కనుక దాంట్లోంచి అండముగా అది బయటికి ఉద్భవించి మళ్ళీ అజ్ఞానంతో ఉన్నంత వరకు అది అలా ఉంటుందట. ఎప్పుడైతే అది అజ్ఞానం అంటే నేను అనేటువంటి దేహభావనకు వచ్చేసి ఇదంతా సత్యమనే భావనతో ఉంటూ మనల్ని మనం మరచి నేను అసలైన సత్యం ఏదైతే దాన్ని విస్మరించి ఉన్నంత కాలం కూడా ఈ బ్రహ్మాండం అంతా అలా ఉన్నట్టే ఉంటుంది. ఇంతకీ ఎక్కడుంటుందంటే నేను పట్టుకునే ఉంటుంది, విడిపోయి కాదు. భగవంతుడి నుంచి విడిపడదు ఈ యొక్క బ్రహ్మాండం, ఎప్పుడూ కూడా పట్టుకునే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ జ్ఞానము కలుగుతుందో, నిన్ను నీవు తెలుసుకుంటావో, నీ స్వస్థానములోకి నువ్వు వెళ్ళిపోతావో, నీవెవరివో నీవుగా ఉండిపోతావో, ఆత్మగా నువ్వు ఉండిపోతావో, అప్పుడు ఏమవుతుంది? నీ లోపల నుంచి నీలోంచి పొడుచుకొచ్చినటువంటి ఈ బుడగలాంటి బ్రహ్మాండం అంతా కూడా మళ్ళీ లోపలికి ముడుచుకుపోతుంది. అంటే ఎక్కడికి ముడిచిపోతుందని నీ లోపలికి. అందుకే యోగులకి, జ్ఞానులకి, మహనీయులకి జగత్తు మిథ్య, జ్ఞానికి జగత్తు మిథ్య అన్నారు. అంటే జగత్తు ఉండదు అని అర్థం. జగత్తు ఉండదు అంటే ఇది లేకుండా పోతుందని కాదు. వారికి ఇదేమి ఉండదు, వారికి అసలు దీని స్థితి ఉండదు. తాముగా ఉంటారు కనుక అదే నిజస్థితి. ఇదంతా ఈ మాయ అంతా కూడా ఎక్కడి నుంచి పొడుచుకొచ్చింది? అక్కడి నుంచి ఉద్భవించింది. తన లోపల నుంచి తానైన చైతన్యము నుంచి ఈ అపరా ప్రకృతి అనబడి ఈ మాయ నుంచి బయటికి ఉద్భవించి మళ్ళీ ఎప్పుడైతే జ్ఞానప్రాప్తి కలుగుతుందో తన స్వస్థానంలోకి తాను వెళ్ళిపోతాడో, ఊర్ధ్వస్థానంలోకి వెళ్ళిపోతాడో, తన స్థితిని తాను అనుభవిస్తూ ఉంటాడో, అప్పుడు మళ్ళీ వెనక్కి లాగినట్టుగా ఎలా అయితే మనము దేనైనా వెనక్కి లాగి కట్టినప్పుడు లోపలికి ముడుచుకుపోతుందో అలాగ మళ్ళీ ఈ యొక్క బుడగలాంటి బ్రహ్మాండం అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు జ్ఞానికి, యథార్థ జ్ఞానికి జగత్తు మిథ్య అని చెప్తున్నారు. కనుక దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ చూడబడేటువంటి జగత్తుకంతటికి కూడా ఉనికే లేదు. ఉనికి నువ్వు కల్పిస్తున్నావు.
ఉంది అనుకుని మనస్సుని పెట్టి అహంతో ఉండటం వల్ల దీనికి ఉనికి అనేది ఏర్పడింది. ఎప్పుడైతే నీ మనస్సుని, నీ అహాన్ని నువ్వు వెనక్కి తీసుకుంటావో, నువ్వు నీ స్వస్థానంలోకి నువ్వు వెళ్ళిపోతావో, ఎవరమైనా సరే ఆ స్థానం నిశ్చలమైపోతామో, ఇది అసలు ఉనికి లేనిదే, గాలి తీసేసిన బుడగ లాంటిదే అయిపోతుంది. కావున ఇక్కడ భగవానుడు చెప్పింది కూడా అంతే. ఈ అపరా ప్రకృతులు రెండింటికి కూడా, దీని సృష్టి లయములకు కూడా కారణము నేనయ్యే ఉన్నాను కనుక నా నుంచి ఉద్భవించింది, నాలోనే లయమవుతుంది అని చెప్పారు. ఈ విషయాన్ని మనకి సిద్ధవేదములో మరి స్వామి శివానంద పరమేశ్వర చాలా విశదంగా ఇచ్చారు. మీరు ఎవరైనా దాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇంకా అనుభవంగా మహనీయుల ద్వారా లేదా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి సరిగ్గా అవగాహన చేసుకుని తదనుగుణమైన జ్ఞానాన్ని పెంపొందించుకోగలిగి ఉండాలి. అలానే ఈ భగవద్గీతలో పరమాత్మ తెలియచేస్తూ, ఇంతకీ ఎవరు చెప్పినప్పటికీ కూడా మనకి ఉన్న జ్ఞానం ఒక్కటి, శాస్త్రం చెప్పిన జ్ఞానం ఒక్కటి. మరి భగవద్గీతా శాస్త్రంలో భగవానుడు ఏదైతే బోధించారో అదే జ్ఞానాన్ని మహనీయులు తమ తమ శైలిలో చక్కగా విశదీకరించారు. ఇంకా విపులంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వాటిని బోధ చేశారు. అలా చేసినటువంటి ఈ యొక్క శ్లోక అర్థాన్ని స్వామి అలా మనకి వివరించారు. అయితే భగవానుడు మరికొంత మనకి జ్ఞానాన్ని తెలియచేస్తూ తాను ఈ జగత్తులో ఎలా ఇమిడి ఉన్నానో చెబుతూ, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, నాకు ఎక్కువైనదెద్దియును లేదు, దారమునందు పూసల వలె నా ఈ అన్నీ కూడా నాయందే ఆధారపడి ఉన్నవి అన్నారు. మణిమాలయందు దారము వలె ఉన్నాను అన్నారు. సూత్రే మణిగణాయివ అంటే నాకంటే ఎక్కువైనది మరొక్కటి ఇంక ఏమీ లేదు, అన్నీ నేనే ఉన్నా, సర్వము నేనే ఉన్నాను, నాకంటే అన్యమైనది మరొక్కటేమీ లేదు. ఎలా ఉన్నాను ఈ జగత్తునందు అంటే మణిమాలయందు మణివులన్నీ కూర్చునేటువంటి దారం ఎలా ఉంటుందో నేను అలా ఉన్నాను సూత్రం వలె. అంటే మణులు అనేవి అనేకం ఉండొచ్చు, అనేక జాతులు ఉండొచ్చు, రంగులు ఉండొచ్చు, చిన్న పెద్ద ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. కానీ దాన్ని ఒక హారంగా తయారు చేయాలంటే ఒకే దారానికి గుచ్చాలి. లోపల ఉండేటువంటి దారం మాత్రం ఒక్కటే. కానీ మనమందరం వేటిని చూస్తాము అంటే భౌతిక దృష్టి కలిగిన వాళ్ళందరం కూడా బయట కనిపించే మణులను చూస్తాం, వాటి విలువ చూస్తాం, వాటి రంగులు చూస్తాం, హెచ్చు తగ్గులు చూస్తాం, వీటిని మాత్రం పరిగణలో తీసుకుంటాం తప్ప ఎవ్వరము కూడా ఈ దారాలన్నిటికీ ఆధారంగా ఉన్న లోపలున్న దారము ఏమై ఉన్నది దారాన్ని చూసే ప్రయత్నము చెయ్యం. అంటే అజ్ఞానులుగా ఉన్నంత వరకు కూడా మనము బయట కనిపించే వాటిని ఎలా చూస్తామో అంటే మనులను మాత్రమే చూసినట్టుగా ఈ భౌతికము మాత్రమే చూస్తూ భేదాలు పొందుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఎవరికైతే జ్ఞాన దృష్టి కలుగుతుందో, యథార్థ దృష్టికి వస్తారో వాళ్ళు మాత్రం ఇవన్నీ కనిపిస్తున్నా వేటిని పరిగణలో తీసుకోరు. వీటి యందు ఏ రకమైన భేదాన్ని ఉంచరు. మరి ఏమి చూస్తారు వాళ్ళు? ఆ అన్ని మానవుల్ని కూడా కూర్చడానికి ఆధారంగా ఉండేటువంటి దారాన్ని మాత్రం పరిగణలో తీసుకుని దాన్ని అనుభవిస్తారు, దాన్ని తెలుసుకుంటారు. ఆధారమే నేనుగా తెలుసుకుంటారు. కనుక ఈ యావత్తు బ్రహ్మాండము కూడా ఉన్నది ఒకే ఆధారం పైన ఆధారపడి ఉంది. ఆధారమే సత్యం, ఆదేయము సత్యము కాదు. దేని యందు ఆధారపడి ఉందో ఆ ఆధారమే పరమ సత్యమై ఉన్నది. కనుక ఇక్కడ పరమాత్మ ఒక్కడే సత్యము. కనుక ఇంకా నాకంటే ఎక్కువైనది ఏదీ లేదు, నాకంటే అన్యమైనది ఏదీ లేదు. ఇవి బయటికి కనిపిస్తాయే కానీ వీటన్నిటికీ కూడా అంతరములో ఉన్నది నేనే. కనుక అంతరములో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఎవడి దృష్టి అయితే దాన్ని తెలుసుకోగలుగుతాడో, చూడగలుగుతాడో వాడే పరమజ్ఞాని. దాన్ని గుర్తించకుండా బయట మాత్రమే చూస్తూ ఉన్నవాడు అజ్ఞానియే. దీన్ని బట్టి మన దృష్టిని మనం ఎంత సవరించుకోవాలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టిని సవరించుకోవాలంటే అది అంత సులభమా అంటే కాదండి. ఆ దారముగా నువ్వు ఎప్పుడూ ఆ దారాన్నే చూడాలంటే ముందు నువ్వు ఒకసారి ఆ దారం యొక్క అనుభూతిని పొందాలి. ఆ దారముగా నువ్వు అవ్వాలి.
పరమాత్మని చైతన్యమాత్రుడుగా తెలుసుకోవాలి అంటే నువ్వు చైతన్యం కావాలి. ముందు నువ్వు దేహమాత్రుడుగా ఉన్నంత వరకు భగవంతుడు చైతన్యుడుగా నీకు అనుభూతికి రానే రాడట. మరి పరమాత్మ చైతన్యుడుగా నువ్వు అర్థం కావాలి, పరమాత్మ నిరాకారుడుగా నీకు తెలియాలి అంటే నువ్వు నిరాకారుడుగా అయ్యి, నువ్వు చైతన్య మాత్రుడుగా అయ్యి దేహం భావాన్ని పూర్తిగా దేహాన్ని త్యాగం చేయగలిగితే, విడిచిపెట్టగలిగితే అప్పుడు పరమాత్మ అనుభూతి కలుగుతుంది. మరి అదే విధముగా మరి మణులు కాదు, ఆధారం ఏదైతే ఉందో, దారం ఏదైతే ఉందో ఆ దారమే సత్యం అనుకున్నప్పుడు అది నీకు ఎలా అర్థమవుతుందంటే ఆ దార స్వభావానికి నువ్వు పోవాలి. అంటే నువ్వే ఆధారంగా మారాలి, నువ్వే పరమాత్మ స్వరూపుడుగా అవ్వాలి. మన దృష్టిని ఆ విధంగా మార్పు చేసుకుని మనుల్ని పరిగణలోకి తీసుకోకుండా, అంటే కనిపించేటువంటి నామరూపాన్ని పరిగణలోకి తీసుకోకుండా అంతరములో ఉండేటువంటి పరమసత్యమైనటువంటి చైతన్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దాన్నే గుర్తిస్తూ ఏకత్వ భావాన్ని అనుభవించగలిగి ఉండాలి. అలానే మరికొన్ని విశేషాలు ఇక్కడ మనకి పరమాత్మ ఎలా దేనియందు ఎలా ఉన్నారో తెలియచేస్తూ, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. కుంతీ తనయ, నేను జలమునందు రసస్వరూపమయున్నాను, చంద్ర సూర్యుల్లో ప్రకాశమయున్నాను, వేదములందు ఓంకారముగాను, ఆకాశమునందు శబ్దముగాను, నరులయందు పౌరుష శక్తిగాను నేనే ఉన్నాను అన్నారు. అంటే ఏది లేకపోతే ఆ పదార్థానికి ఇంకా విలువ లేదో అదే పరమాత్మ తత్వంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ ఎలా ఉన్నారు? జలమునందు రసస్వరూపం. అసలు జలమునందు ఉండే రసస్వరూపమే జలం. ఆ రసస్వరూపము లేకపోతే జలమే లేదు. కనుక ఎవరికైనా దాహం అయితే ఆ రసస్వరూపం ఉంది కనుకనే ఆ నీటిని సేవిస్తాం. ఎవరైనా దాహమైనప్పుడు నీటినే కోరుకుంటాం. ఆ యొక్క దాహాన్ని తీర్చే రసస్వరూపమే భగవంతుడై ఉన్నాడు. అలానే సూర్యచంద్రుల్లో ఉండే ప్రకాశమే సూర్యచంద్రులు. ఆ సూర్యుడి నుంచి ప్రకాశాన్ని తొలగించి సూర్యుడిని చూడండి, అసలు సూర్యుడే లేడు. ఏది లేకపోతే ఇంకా అది లేదో, అంటే సూర్యుడి నుంచి ప్రకాశాన్ని వేరు చేస్తే సూర్యుడే లేడో ఆ ప్రకాశమే భగవంతుడు. అలాగా దేనిలో అయినప్పటికీ కూడా ఏది లేకపోతే దానికి విలువ లేదో అదే పరమాత్మ. అదిగా మనం ఈ జగత్తుని అనుభవించాలి. దేన్ని చూసినా, ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా వారిలో ఉండే ఉత్తమ తత్వం ఏదైతే ఉందో, గొప్పది ఏదైతే ఉందో అదే భగవతత్వంగా గుర్తించి దానికి నమస్కరించండి చాలు, పరమాత్మకు నమస్కరించినట్లే. అలానే వేదములందు ఓంకారము. ఓంకారము లేకపోతే వేదాలకి విలువ లేదు. కనుక అక్కడి నుంచి పుట్టింది, ఓంకారం నుంచి పుట్టినయే వేదాలు. అలాగే ఆకాశమునందు శబ్దము. ఆకాశం యొక్క సహజతత్వము శబ్దతత్వము. కనుకనే మనము శబ్దము చేస్తే ఆ శబ్దాన్ని మనకి ఆకాశములో ఆ లక్షణం ఉండబట్టే దాన్ని మనం వినగలుగుతున్నాం. అది లేకపోతే అసలు ఆకాశమే లేదు. అలాగే నరుల యందు ఉండేటువంటి పౌరుష శక్తి, అంటే దేన్నైనా సాధించగలిగే శక్తి ఏదైతే ఉందో అదే భగవతత్వంగా తెలుసుకోవాలి. నరుడు గొప్పవాడు అయ్యాడంటే దేన్నైనా సరే సాధించగలడు, విజయుడు కాగలుగుతాడు. నరుల్లో ఉండేటువంటి ఆ గొప్ప ఆ యొక్క ప్రజ్ఞా తత్వమే పరమాత్మ తత్వంగా తెలుసుకోగలిగి ఉండాలి. ఇలాగ మనకి కొన్ని ఇక్కడ ఉదాహరణకి ఇస్తూ భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం కొన్ని ఉపమానాలు చెప్తున్నారు, కొన్ని ఉదాహరణలు. అలాగే పుణ్యో గంధః పృథివ్యాంచ తేజచ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపచ్చాస్మి తపస్విషు. భూమి ఎందలి పవిత్రమైనటువంటి గంధము ఏదైతే ఉందో ఆ గంధము నేను, అగ్ని ఎందలి తేజస్సు నేను, ప్రాణికోట్ల ఎందలి జీవశక్తి నేను, తపోనిష్ఠి ఎందలి తపస్సు నేను. భూమిలో ఉండేటువంటి సస్యశక్తిని అభివృద్ధి చేసేటువంటి ఆ శక్తియే పరమాత్మ. అందుకే భూమికి ఒక ప్రత్యేకమైన గంధం వాసన, అది భూమికి తప్ప ఇంకెక్కడా కూడా రాదు. కనుక భూమికిలో ఉండేటువంటి ఆ సస్యశక్తి ఏదైతే ఉందో అది నేనయ్యున్నాను, అదే జీవశక్తి, అదే ఒక పవిత్రమైనటువంటి గంధము, సువాసన వెదజల్లుతూ ఉంటుంది, అది నేనుగా. అంటే భూమిని చూస్తే భూమి లోపల పరమాత్మని మనకి అది జ్ఞప్తికి తేవాలి. అలాగే అగ్ని యందలి ప్రకాశం లేకపోతే అగ్ని లేదు, అగ్ని దేవుడు అన్నారు, అందుకే భూమాత అన్నారు. ప్రాణికోట్ల యందలి జీవశక్తి,
అన్ని ప్రాణికోట్లలో కూడా లోపల ఆ ప్రాణికోట్లన్నీ చరించడానికి వాటి లోపల ఒక శక్తి ప్రవాహం అవుతుంది. అదే జీవశక్తి. ఆ జీవశక్తి పరమాత్మ శక్తి. దాన్ని తెలుసుకోవాలి. అది మన దేహములో ఉంది కనుక మన దేహములో ఉన్నప్పుడే మనము దాన్ని తెలుసుకోగలిగి ఉండాలి. ఆ జీవశక్తి ఆధారంగానే మనము పరమాత్మను చేరుకోవాలి యథార్థం చెప్పాలంటే. కావున ఆ ప్రాణుల యందు ఉండేటువంటి ఆ జీవశక్తి నేను. అలాగే తపస్సు, తపోనిష్ఠుల యందు ఉండేటువంటి తపస్సు నేను. అసలు తపస్సు లేకపోతే వారు తపోనిష్ఠులే కాదు. కనుక ఏ యొక్క మహనీయుల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప పరమాత్మ శక్తి ఉందో అదే భగవంతుడిగా తెలుసుకోవాలి. మహనీయులు, గొప్ప గొప్ప యోగులు, ధ్యానులు మరి ఎంతో మంది వారిలో ఆ శక్తి ఉండబట్టే వాళ్ళంత గొప్పవాళ్ళు అవుతున్నారు. వారంత గొప్పవారు అవడానికి వారి లోపల ఏ శక్తి పనిచేస్తుందో దాన్నే భగవంతుడిగా తెలుసుకోవాలి. ఇంకేం చెబుతున్నారంటే, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. సమస్త భూతములకును నేనే సనాతనమగు మూల బీజమై ఉన్నాను. అర్జున, బుద్ధిమంతుల్లోని బుద్ధిని నేను, పరాక్రమంతుల్లోని పరాక్రమము నేనై ఉన్నాను అన్నారు. ఇంతెందుకు, సమస్త భూతములకు కూడా నేనే సనాతనమైనటువంటి మూల బీజమై ఉన్నాను. ఇన్ని చెప్పడము కాదు, అన్ని ప్రాణికోట్లకి కూడా, అన్ని భూతములకి కూడా నేనే సనాతనము అంటే ఎప్పుడు ఉండేటువంటి బీజము, మూలమైనటువంటి బీజము నేనై ఉన్నాను. అది దీన్ని బట్టి మనకు తెలుసుకోవాలి. ప్రాణులు అనేక ఉండొచ్చు, కానీ అన్ని ప్రాణులకి మూలమైన బీజం మాత్రం ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. వివిధ రకాలుగా ఏమి ఇక వేరే వేరే బీజాలు కాదు, అందరి బీజం ఒక్కటే. అన్ని ప్రాణికోట్ల లోపల, అన్ని ప్రాణికోట్లకు ఆధారమైన బీజం ఒక్కటే. దీన్ని అర్థం చేసుకుని ప్రాణికోట్ల పట్ల ఉండేటువంటి భేదభావాన్ని కూడా మనం అధిగమించగలిగి ఉండాలి. ప్రాణులు అనేకంగానే చూస్తున్నాం మనం, కానీ ఈ అనేకమైన ప్రాణులకు ఆధారంగా ఉండేటువంటి పరమాత్మని దర్శించగలిగి ఉండాలి. ఆ దర్శించి ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని అనుభవిస్తూ అదే పరమాత్మ అనుభూతిగా తెలుసుకోవాలి. అలాగే బుద్ధిమంతుల్లో ఉండేటువంటి బుద్ధిని నేను, పరాక్రమంతుల్లో ఉండే పరాక్రమం నేను. ఎందుకంటే బాగా ప్రజ్ఞాపూర్వకమైన బుద్ధే భగవంతుడిగా మారిపోతుంది చెప్పాలంటే. కనుక అటువంటి బుద్ధిమంతుల్లో ఉండే బుద్ధిని నేనే అయ్యున్నాను. బుద్ధి ఎప్పుడైతే ప్రజ్ఞాపూర్వకమైపోతుందో అదే పరమాత్మ చైతన్యమైపోతుంది. అలాగే పరాక్రమవంతుల్లో ఉండే పరాక్రమం, ఆ పరాక్రమవంతుల్లో ఆ పరాక్రమం లేకపోతే వాడు పరాక్రమవంతుడే కాడు. అలాంటి పరాక్రమం అంటే దేన్నైనా సాధించగలిగేటువంటి నేర్పరితనం, కుశలత్వం ఏదైతే ఉందో అది నేనయ్యున్నాను. అన్ని నేర్పరితనాల కంటే గొప్ప నేర్పరితనం ఏది గొప్పది అండి అంటే, పరమాత్మ అనుభూతిని పొందటానికి మనము చేసేటువంటి ఏ ప్రయత్నం అయితే ఉందో ఆ ప్రయత్నములో ఉండే సునాయాస పద్ధతిని పట్టుకోగలిగే విధానం ఏదైతే ఉందో అదే నేర్పరితనం చెప్పాలంటే. అటువంటి నేర్పరితనం ఏదైతే ఉందో అది భగవంతుడిగా తెలుసుకోగలిగి ఉండాలి. ఈ విధముగా సదా సర్వత్రా కూడా పరమాత్మని మనము దర్శిస్తూ అనుభవించగలుగుతూ ఉండాలి. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోష్మి భరతర్షభ. ఓ భారతవీరా, బలవంతుల్లోని కామరాగరహితమగు బలమును నేను, ప్రాణికోట్లిందు ధర్మమునకు అనుకూలమై ఉండేటువంటి కామమును నేను అన్నారు ఇక్కడ. బలవంతుల్లో కూడా బలము నేనే, కానీ ఎటువంటి బలము అంటే కామరాగరహితము, కోరిక రాగము లేనటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలము నేనై ఉన్నాను. అంటే స్వార్థ భావాల కొరకు ఉపయోగించే బలము కాదు ఇక్కడ. ఒక మంచి కార్యము చేయటానికి కావలసిన బలము ఎవరు అంటే భగవంతుడే. ఏదైనా ఒక సత్కర్మాచరణ చేయాలన్నా, దైవకర్మాచరణ చేయాలన్నా, పరమాత్మ యొక్క సాధనానుష్ఠానము చేయాలన్నా అటువంటి దానిలో ప్రయోగించబడే బలాన్ని చేకూర్చేవాడు ఎవడంటే పరమాత్మయే. అందుకే నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను నిన్ను 10 అడుగులు నడిపిస్తానంటాడు పరమాత్మ. తప్పకుండా మనకి ఇంకా బలాన్ని చేకూరుస్తాడు. ధైర్యం చేసి మనం తప్పకుండా
పరమాత్మ యొక్క విధానములో మనము ప్రయత్నం అనేది ప్రారంభించినట్లయితే మనకి ఆయా విధానాల్లో మనకి ఆ మాయను అధిగమించడానికి ఇత్యాది విషయాల్లో పరమాత్మే సహకరించి ఆ బలాన్ని మనకి చేకూరుస్తాడు. అన్నింటికంటే కూడా మనసుని జయించడానికి కావాల్సిన బలాన్ని మనకి ఇస్తాడు పరమాత్మ. కనుక అలాంటి కామరాగరహితమైనటువంటి స్వార్థరహిత కర్మల్లో ఉండేటువంటి బలము నేనై ఉన్నాను. స్వార్థ కర్మల్లో కాదండి, ఎక్కడైతే కోరిక లేకుండా రాగ లేకుండా నిస్వార్థ కర్మ చేస్తూ ఉంటారో ఆ నిస్వార్థ పరులకి ఆయా క్రియలయందు చేకూర్చే బలమంతా కూడా నేనే ఉన్నాను. కనుక మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఏ విధంగానూ పాడైపోరు. మంచి కర్మాచరణ చేయవారు, దైవ కర్మాచరణ చేయవారు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళుతూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఆ విజయం ఎలా వస్తుందంటే పరమాత్మ బలం వల్ల వస్తుంది. కనుక ఆ విధంగా ఈ సాధనాపూర్వకమైన క్రియను చేయడానికి ఎవ్వరూ కూడా వెనుకాడకూడదు. భగవంతుని యొక్క అండ మనకి ఎప్పుడు ఉంటుంది, ఆ బలాన్ని చేకూరుస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు మనము ఉత్సాహవంతులమై కార్యోన్ముఖులు కావాలి. అయితే ఇంకెలా ఉంటాడు పరమాత్మ అంటే ప్రాణికోట్ల యందు ధర్మమునకు అనుకూలమై ఉండేటువంటి కామము, కోరిక. అంటే ప్రాణికోట్లకి సహజమైన అవసరాలు కొన్ని ఉంటాయండి. ప్రతి ప్రాణికి కూడా సహసిద్ధంగా జన్మకు వచ్చాం కనుక జన్మకు అవసరమైన క్రియలు కొన్ని ఉంటాయి. కొన్ని కోరికలు తీర్చుకోవాలి తప్పదు. ఉండడానికి, తినడానికి, అలాగే కట్టుకోవడానికి, అలాగే ఇతర ప్రాణికోట్లలో ఇతరత్ర అవసరాలు ఏవైతే ఉన్నాయో సహజ ధర్మంగా ఏ ప్రాణికోట్లకి సమాజపరంగా ఏమేమి తీర్చాలో, ఏమేమి అవసరాలు ఉన్నాయో, అలాగే ఆశ్రమ ధర్మాలను బట్టి వారి వారి యొక్క అవసరాలు అనేవి మార్పు చెందుతూ ఉంటాయి. అంటే గృహస్థుడి యొక్క అవసరాలు ఒక రకంగా ఉండొచ్చు, సన్యాసుడి యొక్క అవసరాలు ఒక రకంగా ఉండొచ్చు, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేవాడి అవసరాలు ఒక రకంగా ఉండొచ్చు. కానీ వారి వారి అవసరాలకు అనుగుణంగా మాత్రమే వర్తించాలి. అలా అవసరాలకు అనుగుణంగా ధర్మపరంగా తీర్చుకోవడానికి చేయబడే కామము అంటే కోరిక. ఇక్కడ అంటే ఎటువంటి వాటి కోసం కోరాలంటే ధర్మబద్ధమైన వాటి కోసం ఉండేటువంటి కోరిక. చివరికి పరమాత్మని పొందాలనుకునేది కూడా ఒక కోరికే. దాన్ని కూడా మరి ప్రారంభంలో కలిగి ఉండకపోతే దాన్ని పొందలేము కనుక అది కూడా కామమే, కోరికే. కానీ అది ఉండాలి కనుక అటువంటి కోరిక ఏదైతే ఉందో అటువంటి ధర్మ విరుద్ధం కాని కోరికలు ఏవైతే ఉన్నాయో దాని కొరకు మనం చేసే ప్రయత్నాల కొరకు, అంటే మహనీయులు దర్శించాలి, ఇంకా ఎక్కడెక్కడ యోగ పుంగులు ఇవన్నీ కోరికలే, కానీ అవి ఉండాలి. అలాంటి ఉండడం వల్లే మనం దాన్ని పొందగలుగుతాం. కనుక అటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో గృహస్థుడికి ఉండవలసిన కోరికలు కొద్దిగా ఉంటాయి. వాటిని ఎలా తీర్చుకోవాలో, వారి వల్ల ఈ దేశానికి ఒక సత్సంతానాన్ని వాళ్ళు ఇవ్వాలి కనుక ఆయా విధానంలో వారికి తగుమాత్రపు కోరిక ఎలా ఉండాలో ఇవన్నీ కూడా ఈ విధానాన్నంతటి కూడా పరమాత్మ సమర్థించి అటువంటి ధర్మమునకు విరుద్ధము కాని కోరికను కూడా నేనే అయి ఉన్నానని చెప్పారు. మరి ఈ విధంగానే ఇంకొంత జ్ఞానాన్ని మనకి అధ్యాయంలో అందించబోతారు. అది మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.